చట్టసభల్లో ప్రజా సమస్యలపై చర్చకు అధికారపక్షం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. మండలిలోనైనా అసెంబ్లీలోనైనా ప్రజా సమస్యలపై వైసీపీ చర్చించాలని సూచించారు. దేవదేవుడి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. చట్టసభల్లో నిబంధనలకు వ్యతిరేకంగా వైసీపీ వ్యవహరించడం సరికాదని అన్నారు. పెద్దల సభలో ఉంటూ ఈలలు వేసి గోల చేయటం ఏంటని ప్రశ్నించారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్తో మా ప్రతినిధి సుష్మా ఫేస్ టు ఫేస్. ఇప్పుడు మనతో పాటు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ఈరోజు మండలిలో చర్చలు అయితే వాయిదా పడుతూనే ఉన్నాయి. వాళ్ళు ఎక్కడా కూడా వైసీపీ వాళ్ళు చర్చించడానికి రాకుండా ఒకే అంశాన్ని పట్టుకుని అదే చర్చించాలి అంటున్నారు. అలాగే బొత్స సత్యనారాయణ కూడా మీడియా పాయింట్ వద్ద మీడియా సమావేశంలో కూడా ఈరోజు కూడా ప్రభుత్వం తోకముడిచింది. అలాగే దేవదేవుడి ప్రసాదం మీద వేసిన నిందపై చర్చిద్దామంటే కూడా రావట్లేదు అని చెప్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఏమంటారు సార్? తప్పకుండా దేని మీదైనా చర్చకు సిద్ధమని మనం తెలియజేస్తాం. శాసన మండలిలో తెలియజేస్తాం, శాసనసభలో కూడా తెలియజేస్తూ ఉన్నాం. మీరు 11 మంది రండి, చర్చకు మేము సిద్ధం. అసలు నెయ్యి లేని కంపెనీకి, పాలు కొన్న కంపెనీకి నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చి మీరు దాంట్లో దోపిడీ చేశారు కాబట్టి మీకు ఈ పనిష్మెంట్ పడి 150 నుంచి 11కి వచ్చారనేది వాస్తవం. మేము కనుక అదే తప్పు చేసి ఉంటే, దేవదేవుడి విషయంలో చేసి ఉంటే ఖచ్చితంగా సర్వనాశనం అనేది జరుగుతుంది. ఎందుకంటే భగవంతుడు అనేవాడు ఒక ఉన్నాడు, పవర్ అనేది ఉంది. ఆ పవర్ నమ్మి మేము బతుకుతున్నాం. అంతేగాని మీకులాగా ఏదో కులాలను ఎడగొట్టి, మతాలను ఎడగొట్టి, మరి క్రిస్టియానిటీని ఎడగొట్టి, ముస్లిమ్స్ని ఎడగొట్టి రాజ్యాంగం చేయవలసిన అవసరం లేదు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అందరికీ అన్ని కులాల్లో, అన్ని మతాల్లో మంచి జరగాలనే ఉద్దేశంతో పనిచేసేటువంటి బడ్జెట్లు కానీ మీరు చూసే ఉంటారు. ఇదివరకు పాత బడ్జెట్లో ఎస్సీ ఎస్టీ సోదరులకి అసలు డబ్బులు ఇవ్వలేదు. అంబేద్కర్ విదేశీ విద్యని పెట్టింది కూడా తీశారు. ఇవాళ దానికి కూడా ఇవాళ 30,000 కోట్లని మనం వాళ్ళిద్దరికీ కలిపి ఇవ్వడం జరిగింది. అంటే అర్థమవుతుంది జనానికి. ఇది జనానికి అర్థం అవ్వకుండా చేసే కార్యక్రమే గోల. ఇప్పుడు ఏదైనా మంచి జరిగినప్పుడు, చెడ్డ జరిగినప్పుడు డిస్కషన్ పెట్టాలా. ఆ డిస్కషన్ ప్రజలకు అర్థమయ్యే ఉండాలి. అర్థవంతంగా మీ ఇష్టానుసారం అలర చేసి ఏళ్ళేసి గోల్ చేస్తే అది పెద్దల సభ అవదో. ఆఖరి చేపల మార్కెట్ చేసుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి మీరు మెజార్టీ ఉన్నారు, మీకే పరుగు పోద్ది. అక్కడికి వచ్చి మాట్లాడవలసిన అవసరం ఉంది. అడగండి, తప్పేం లేదు. అడిగితే చెప్తారు నెయ్యి అసలు ఎలా కొన్నారు, ఈ రేటు ఎందుకు కొన్నారు, మీరు ఏం సప్లై చేశారు. 300 రూపాయలు నెయ్యి వస్తుందమ్మా, 150 రూపాయలు నెయ్యి వస్తుందా? పామ్ ఆయిల్ మట్టితో తయారు చేసి కెమికల్ యూజ్ చేసినట్టు అప్పుడు ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారు చైర్మన్ గారు కూడా ఒప్పుకున్నారు. మరి దానికి మీరు సమాధానం చెప్పలేక ఇవాళ మీరు అలర చేస్తున్నారని చెప్పి నేను చెప్తా ఉన్నాను. సార్, అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి కూడా ఎటువంటి అభివృద్ధి కావాలని అసెంబ్లీలో మీరు ఎలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు? అలాగే బడ్జెట్కి సంబంధించి మీ నియోజకవర్గానికి ఎంత బడ్జెట్ కేటాయించారు సార్? నియోజకవర్గానికి అంటే కేటాయించడం కాదమ్మా, టోటల్గా రాష్ట్ర ప్రజలకు సంబంధించి మంచి జరిగేలా కేటాయించారు. మా నియోజకవర్గంలో ఆల్రెడీ నేను అడిగిన పనులన్నీ చేస్తా ఉన్నాం. అన్ని రోడ్లు వేయించాను, అన్నీ కూడా ఇండోర్ స్టేడియం కట్టిస్తూ ఉన్నాం P4లో, అదేవిధంగా హై స్కూల్ కట్టిస్తూ ఉన్నాం, అదేవిధంగా స్విమ్మింగ్ పూల్ కట్టిస్తూ ఉన్నాం, ఆడిటోరియం కట్టిస్తూ ఉన్నాం. అంతా ప్రజాధనంతోనే, ప్రభుత్వంలో డబ్బు లేనప్పుడు కూడా అభివృద్ధి ఎక్కడ ఆగకుండా అన్ని విలేజ్లకి వెళ్ళి రోడ్లన్నీ కనెక్టివిటీ ఇచ్చాం. NRGSలో మన పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఖచ్చితంగా అన్నీ బాగా జరుగుతున్నాయి. నా కాన్స్టిట్యున్సీ అయితే మాత్రం ఇబ్బంది లేదు, అన్ని పనులు జరుగుతున్నాయి. నాకు ఏది అడిగినా కాదనకుండా ఇస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూస్తూ ఉన్నాం, బొత్స సత్యనారాయణ గారు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో మేము చర్చకు సిద్ధమని అటు అసెంబ్లీలో చెప్తున్నాము, అలాగే మండలిలో కూడా చెప్తూ ఉన్నాము. వాళ్ళు డైవర్ట్ చేసే విధంగానే మాట్లాడుతూ ఉన్నారు. చర్చ జరగనివ్వట్లేదని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సాయితో సుష్మా, YK న్యూస్, అసెంబ్లీ నుంచి.